హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో ఈరోజు ఆగస్టు 1 తారీఖు నుండి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది లేటెస్ట్‌గా అప్డేట్ అయిందనమాట. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? అలాగే వీటి ద్వారా ఎవరెవరికి ఏమేమి లబ్ధి చేకూరుతుంది? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే అవి ఏ తేదీన విడుదలవుతాయి? ఎవరు అర్హులు అవుతారు? ఎవరు అనర్హులు అవుతారు? కొత్తగా ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ఈ విధంగా మీకు పూర్తి సమాచారాన్ని వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉండండి. నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రికమెండ్ చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుండి నెలాఖరు వరకు, అంటే ఈ ఆగస్ట్ నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది అప్డేట్ అయిందనమాట. వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకేనా? సో, ఇక జనరల్‌గా ప్రతి నెల కూడా 1 తారీఖున వస్తుందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సామాజిక భద్రతా పెన్షన్‌లు, అలాగే ఉచిత రేషన్ అనమాట. సో, అయితే ఈ ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లను ఈ రోజుటి నుండి పంపిణీ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో, ఇక్కడ పంపిణీ తేదీల్లో కొంచెం మార్పొచ్చిందనమాట. ఇప్పటికే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో ఉన్నటువంటి లబ్ధిదారులకు పెన్షన్స్ అనేటువంటివి అందాయి. 30, 31 తారీఖున 2 రోజుల పాటైతే పంపిణీ చేసేసారనమాట. ఓకేనా? సో, మిగిలినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఆ జిల్లాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు నేటి నుండి, అంటే ఈరోజు 1 తారీఖు నుండి పెన్షన్‌లను పంపిణీ చేస్తూ ఉన్నారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. ఏ కారణం చేత ఇలాగా మార్పులు చేశారు, 2 టైమ్స్‌లో పంపిణీ చేస్తున్నారు అని. ఓకేనా? అయితే మిగిలినటువంటి జిల్లాల్లో వాళ్ళకి మాత్రం ఈరోజు ఉదయం 6:30 నుండి గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉంటారు. తప్పకుండా ఒకసారి ఈ సమాచారాన్ని గమనించి పెన్షన్లను తీసుకోండి. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. తరువాత ఈరోజు ఎవరైనా తీసుకోకుండా మిగిలిపోయి ఉంటారు కదా అరొకరు, అటువంటి వాళ్ళందరికీ కూడా రేపు పంపిణీ చేయరు. రేపు 2వ తారీఖున. ఎందుకంటే సెలవు కాబట్టి. సచివాలయం అధికారులకు ఆదివారం రేపు. ఓకేనా? తిరిగి మళ్ళా 3వ తారీఖున పెన్షన్లను పంపిణీ చేస్తారు. సో, మీరు ఈరోజు ఒకవేళ తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో, మీరు రాలేనటువంటి పరిస్థితుల్లో తీసుకోలేకపోయినట్లయితే, మీరు 3వ తారీఖున గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి పెన్షన్లను తీసుకోవచ్చు. ఒకవేళ అప్పటికి తీసుకోలేకపోయినా పర్లేదు. వచ్చే నెలలో 2 నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను కలిపి ఒకేసారి తీసుకోవచ్చనమాట. అలా అని మీరు నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఓకేనా? ప్రతి నెల కూడా పెండింగ్‌లో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు పెన్షన్ డబ్బులను తీసేసుకునేసేయండి. ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్‌గా డిస్ట్రిక్ట్స్ వైస్‌గా ఆల్రెడీ మనకి ఇక్కడ పర్సెంటేజ్ చూపించేస్తున్నారు. ఈ ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లో. ఇంకా మనకు ఒక 85% దాకా పంపిణీ చేస్తున్నారు. ఓకేనా? సో, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వరకు కాదండి. బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి చూడాలి మనం. ఇక్కడి నుంచే మనకు కౌంట్. ఓకేనా? సో, ఇంకా ఏ డిస్ట్రిక్ట్‌లో కూడా 90, 100% ఇంకా కంప్లీట్ చేయలేదు. ఓకేనా? సో, ఈరోజు ఈవినింగ్ వరకు కూడా పెన్షన్‌లను పంపిణీ చేస్తూ ఉంటారు. తప్పకుండా తీసుకునేసేయండి పెండింగ్‌లో పెట్టుకోకుండా. ఇకపోతే ఎవరెవరికి ఇస్తున్నారంటే అర్హత కలిగినటువంటి లబ్ధిదారులకు మాత్రమే. ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క దివ్యాంగ, వికలాంగ పెన్షన్స్‌లో బోగస్ పెన్షన్‌లు తీసుకుంటున్నారనే ఆరోపణలు రావడంతో ఇప్పటికే గవర్నమెంటు రీవెరిఫికేషన్ ప్రక్రియలు కూడా నిర్వహించింది. అందులో చాలామంది కూడా అనర్హులను గుర్తించారు. సో, అలాగా గుర్తించినటువంటి అనర్హులందరికీ
పెన్షన్ రద్దు నోటీసులు అయ్యేటువంటివి జారీ చేసేస్తారనమాట. వాళ్ళెవరికీ కూడా పెన్షన్‌లు రావు. కేవలం అర్హత కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్స్‌ను జారీ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఈ ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా కొన్ని కొత్త పెన్షన్‌లు కూడా యాడ్ అయ్యాయండి. అది ఏ కేటగిరీకి సంబంధించి అంటే స్పౌస్ పెన్షన్ కేటగిరీ. సో, రీసెంట్‌గా జూలై 1 నుంచి 15వ తారీఖు వరకు ఎవరైతే కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటారో అందులోనూ అర్హులైనటువంటి వాళ్ళకు ఇప్పుడు ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉన్నారు. సో, వీటికి మాత్రం ప్రతి నెల కూడా అప్లికేషన్స్ జరుగుతూనే ఉంటాయి. మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలాగ కొత్త వాళ్ళు యాడ్ అవుతూనే ఉంటారు స్పౌస్ పెన్షన్‌లకు మాత్రం. ఓకేనా? ఇకపోతే చాలామంది కూడా కొత్త విడో పెన్షన్‌ల గురించి అడుగుతూ ఉన్నారు. సో, ఇప్పటికి మనకు గత నెలలోనే అంటే జూన్ నెలలోనే ఈ విడో పెన్షన్స్ అనేటువంటి వాటిని పంపిణీ చేయవలసింది ఉండగా ప్రభుత్వం మనకు వాటిని వాయిదా వేయడం జరిగింది. అయితే ఇంకా మనకు పర్టిక్యులర్ డేట్ అనేది ఫిక్స్ చేయలేదు. అంటే పలానా డేట్ నుండి అయితే కొత్త విడో పెన్షన్స్‌ను ప్రారంభిస్తాము అని. ఓకేనా? బట్ టైం అయితే చెప్తున్నారు. ఒక నెల లేదా 2 నెలల సమయం ఖచ్చితంగా పడుతుందని అయితే అప్డేట్ చేస్తున్నారు. ఓకేనా? చూద్దాం ముందు ముందు రోజుల్లో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసినా సరే ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్ అనేది చేస్తూ ఉంటాను. దీని తర్వాత 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్‌లకు కూడా చాలామంది కూడా అడుగుతూ ఉన్నారనమాట. వీటన్నిటికి సంబంధించి ఇంకా పర్టిక్యులర్ అప్డేట్ ఏమి కూడా లేదండి. సో, స్టార్ట్ చేస్తామని చెప్పున్నారు అంతే కానీ ఓకేనా? చూద్దాం ముందు ముందు రోజుల్లో మనకు సమాచారం వస్తే ఖచ్చితంగా అప్డేట్ చేస్తూ ఉంటాను. పెన్షన్‌లకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నానండి. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి. సో, ఇది ఒక పథకం అనమాట. ఈ నెలలో విడుదలయ్యేటువంటి పథకం. నెక్స్ట్ 1 తారీఖున వస్తుందంటే దీంతో పాటుగా ఉచిత రేషన్ కూడా అందరికీ గుర్తుకు వచ్చేదే అనమాట. సో, ప్రతి నెల కూడా 1 తారీఖు నుండి 15వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది. అది కూడా రేషన్ దుకాణాల ద్వారానే. మీరు 15వ తారీఖు లోపల మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్‌కి వెళ్ళి మీకు రావాల్సినటువంటి రేషన్‌ను తెచ్చుకోవచ్చు. ఓకేనా? అండ్ దీంతో పాటుగా ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అండి. ఈ యొక్క రేషన్ కార్డ్ లబ్ధిదారులందరికీ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకొని ఉండాలి. ఈకేవైసీ ఎవరైతే అప్డేట్ చేసుకొని ఉండారో రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా చేసుకొని ఉండాలన్నమాట. ఎవరి పేరు మీదైనా ఈకేవైసీ పెండింగ్‌లో ఉన్నా సరే మీకు రేషన్ నిలిపివేస్తారు. అలాగే ముందు ముందు రోజుల్లో కార్డు కూడా రద్దయిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే ఈ కేవైసీ అప్డేట్ అయిందా లేదని ఆన్లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? ఎక్కడికి వెళ్ళి ఈ కేవైసీని పూర్తి చేసుకోవాలి? వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో నేను ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటి అంటే ఈ నెల 7వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు నేతన్నకు భరోసా అనే కొత్త పథకాన్ని కుటుంబ ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఓకేనా? సో, అయితే ఇదివరకు అంటే వైసీపీ గవర్నమెంట్‌లో ఈ పథకం కింద ఏడాదికి 24,000 రూపాయల చొప్పున అందించేటువంటి వాళ్ళనమాట. బట్ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకాన్ని మొత్తం కూడా చేంజ్ చేసి, నేమ్‌తో కూడా చేంజ్ చేసి అమౌంట్‌ను కూడా ఒక ₹1000 ఇంక్రీజ్ చేసింది. అంటే 24,000 రూపాయలను కాస్త 25,000 రూపాయలకు ఇంక్రీజ్ చేసి 7వ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించి అర్హులైనటువంటి 54,000 మంది బ్యాంకు ఖాతాలకైతే రిలీజ్ చేయబోతున్నారు. సో, ప్రస్తుతానికి 54,000 మంది అర్హులు ఉన్నారు అని గవర్నమెంట్ గుర్తించింది. ఓకేనా? సో, అయితే ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఈ లోపల మరికొంతమంది నేను గుర్తించే ఆస్కారం ఉంటుంది అర్హులైనటువంటి వాళ్ళను. ఓకేనా? సో, ఏదేమైనా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమాచారాన్ని తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ నెల 7వ తారీఖున డబ్బులనేది అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట. ఇందులో ఏమన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. ఓకేనా? సో, ఇది ఇంకొక పథకం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్టుల కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో, అప్లికేషన్స్ పెట్టుకొని ఒక 2, 3 నెలలైతే అవుతుంది. బట్ ఇంకా కూడా మనకు దీనికి సంబంధించి కేంద్రం స్థాయిలో వెరిఫికేషన్స్‌లు అయ్యేటువంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ వెరిఫికేషన్‌లు ముగిసిన అనంతరం మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి రిలీజ్ అవుతాయి.
ఓకేనా. ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. ఓకేనా. సో ఎవరైతే ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తులు పెట్టుకొని ఉంటారో గ్రామీణ విభాగంలోకి సంబంధించి, సో ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా విడతల వారీగా అందజేస్తారనమాట. బట్ మనకు ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే ఈ నెలాఖరు లోపల రిలీజ్ అయ్యేందుకు ఆస్కారం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఒకవేళ మనకు కన్ఫర్మ్ డేట్ ఫిక్స్ అయినట్లయితే నేను తప్పకుండా ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఓకేనా. సో ఫైనల్గా ఇంకొక పథకం ఏంటి అంటే తల్లికి వందనం పథకం కింద ఈ 2026-27 విద్యా సంవత్సరానికి గాను సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆగస్టు 30వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. ఓకేనా. సో ఇప్పటికే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జూలై 22వ తారీఖున రిలీజ్ చేశారు 13,000 రూపాయలను. సో అప్పుడు కొంతమందికి డబ్బులు అనేది కంప్లీట్గా పడ్డాయి, కొంతమందికి హాఫ్ అమౌంట్లు అనేటువంటివి రిలీజ్ అయినాయి, మరికొంతమందికి అసలే రిలీజ్ అవ్వలేదన్నమాట. ఇలా రిలీజ్ అవ్వనటువంటి వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ పెట్టుకోండి, అమౌంట్లు పడినటువంటి వాళ్ళు. మనకు ఆగస్టు 3వ తారీఖు వరకు అయితే గ్రీవెన్స్ రేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్తే అక్కడ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇస్తారు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి. సో దాంతోపాటుగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేసుకొని సబ్మిట్ చేసేసుకుంటే గ్రీవెన్స్ రేజ్ అయిపోతుంది. సో మళ్ళీ వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేస్తారు మీ డీటెయిల్స్ గ్రీవెన్స్ పెట్టుకున్నాక. అప్పటికి మీరు అనర్హులు అన్నట్లయితే మీకు రాదు. ఒకవేళ మీరు కనుక అర్హులైనట్లయితే మీకు సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 30వ తారీఖున డబ్బులు అనేది రిలీజ్ చేస్తారనమాట. ఇలాగా మనకొచ్చేసి రేపు 30వ తారీఖున ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు, అలాగే ఫస్ట్ క్లాస్ కొత్తగా జాయిన్ అయి ఉంటారు కదా వాళ్లకు రిలీజ్ చేస్తారనమాట 13,000 రూపాయలు. ఓకేనా. అటు గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నటువంటి వాళ్ళకు అందరికీ కాదు, అర్హులైనటువంటి వాళ్ళకే. అలాగే ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కొత్తగా జాయిన్ అయి ఉంటారు కదా వాళ్లకు, ఫస్ట్ క్లాస్ కొత్తగా జాయిన్ అయి ఉంటారు కదా వాళ్ళకు, వీళ్ళందరికీ కలుపుకొని మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఒక ఛాన్స్ ఉంటుంది కాబట్టి 30వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. ఓకేనా. వీటికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్టులు ఇంకా మనకు అప్డేట్ చేయలేదు గ్రామ వార్డ్ సచివాలయాల్లో. సో ఒకవేళ అప్డేట్ చేస్తే నేను ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ అయితే చేస్తూ ఉంటాను. ఇవండి ఫైనల్గా ఈ నెలలో విడుదలయ్యేటువంటి పథకాలు. ఒకవేళ ఏమన్నా చేంజెస్ జరిగినా కూడా నేను తప్పకుండా మరొక వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.